UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నుంచి హైదరాబాద్ రాలేదు మేడం. నేను సీఏ చదువుకుంది చెన్నై. ఓహ్! చెన్నై నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి ముంబై, ముంబై నుంచి అహ్మదాబాద్, అహ్మదాబాద్ నుంచి దెన్ హైదరాబాద్. అన్ని స్టేట్స్ ఆల్మోస్ట్ కవర్ ఆల్మోస్ట్ ఐ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టేట్స్ ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్ కాకుండా. అంటే ఇండియా దాటి వెళ్దామని ఎప్పుడు ప్లాన్ చేయలేదా? చేశాను మేడం. న్యూజిలాండ్ వెళ్దామని అప్పట్లో ప్లాన్ చేశాను. నాకు చల్లగా ఉండే ప్రదేశం అంటే బాగా ఇష్టం అని చెప్పి ప్లాన్ చేశాను. స్విట్జర్లాండ్ ప్లాన్ అదే చేయాలి. న్యూజిలాండ్ కానీ స్విట్జర్లాండ్, కానీ స్విట్జర్లాండ్ కంటే న్యూజిలాండ్ పే ఎక్కువ ఉంటుంది సిఎల్ కానీ చూశాను. బట్ స్ట్రింజెంట్ వీసా అప్లికేషన్ వల్ల కుదరలేదు. తర్వాత కూడా రీసెంట్ టైమ్స్లో కూడా అనిపిస్తూ ఉంది, అబ్బా ఈ ఇండియాలో మనం వీ కెన్ డూ బెటర్ అన్నప్పుడు ఐ కెన్ డూ వై ఓన్లీ లిమిటెడ్ టు ఒక స్టేట్, వై కాంట్ ఏ బిగ్ లెవెల్ అనిపించినప్పుడు, లేదు మన దగ్గర ఉన్న స్ట్రింజెంట్ మనం చేయలేనప్పుడు వై కాంట్ వీ డూ ఇన్ ఏ బిగ్గర్ లెవెల్ లైక్ ఏ యూనో ఒక పెద్ద గ్లోబల్ ప్లాట్ఫామ్ నుంచి చేసాం అనుకోండి ఇంపాక్ట్ఫుల్ ఎక్కువ ఉంటుందిగా అనిపిస్తుంది. అలా అనిపించింది కానీ సంహౌ ఓకే మన అంటే ఇండియా మీద ఉన్న ప్రేమ అలా ఉండిపోయింది. ఇక్కడైతేనే మనం ఏదైనా చేయగలం. అండ్ ఐ హ్యావ్ ఏ హ్యూజ్ ప్యాషనేట్ రిలేటెడ్ టు యాక్టింగ్. మనం అక్కడికి వెళ్తే మనకి ఎంత ఆపర్చునిటీ ఉంటుందో మనకు తెలియదు. సో ఐ వాంట్ టు బి హియర్ అట్లా ఆలోచనతో. కానీ ఒక సీఏగా కెరియర్ స్టార్ట్ చేసి అంటే ఇన్ని స్టేట్స్ తిరిగారు కదా మీరు. ఢిల్లీ మీరు సీఏ కంప్లీట్ చేసింది చెన్నైలో అని చెప్పేసి అంటున్నారు. చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై చాలా స్టేట్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ తిరిగేసారులేండి. అండ్ కానీ సడన్గా సీఏ అనేది చాలా పెద్ద టాస్క్. అది అటు మేనేజ్ చేస్తూ మళ్ళీ సడన్గా పొలిటికల్స్ అంటే లైక్ జనసేన అంటే ఇష్టం వల్ల మీకు జనసేనలోకి స్పీకర్గా రావడం మీరు అంటే దీన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా సింపుల్గా చెప్పాలంటే ఒకటే మేడం, ఐడియాలజీ అంటే హానెస్ట్ ఐడియాలజీ కావాలి. మీరు ఏ పార్టీ చూసినా ఏదో ఒక కాంప్రమైజేషన్ ఉంది. డెఫినెట్గా ఆ కాంప్రమైజ్ లేకుండా నష్టం వచ్చినా సరే నాకు అంటే ఫెయిల్యూర్ని నేను ఆల్వేస్ సీ దట్ ఈస్ అ పాజిటివ్ నోట్. ఎంత ఫెయిల్యూర్ రావనండి, దట్స్ నాట్ థింగ్, సక్సెస్ అవుతాం. ఆ కైండ్ ఆఫ్ సేమ్ యాటిట్యూడ్ పవన్ కళ్యాణ్ కనిపించింది నాకు. ఎక్కడంటే అంటే నాకు బాగా ఓపెన్గా చెప్పాలంటే ఒక రకమైన మొండితనం. మొండితనం. ఒక రెండు విషయాలు నేను ఆయనకి బాగా ఫిదా అయిపోయాను. అంటే దట్స్ మై మైండ్ సెట్ ఆల్సో. రెండు విషయాలు, ఒకటేమో ఆంధ్ర తెలంగాణ విడిపోయేది ఏదైతే ఉందో దట్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ పాయింట్. ఇప్పుడు అన్నదమ్ములు కొట్టుకుంటే విడిపించండి, పెద్దోళ్ళు విడిపించండి, కానీ అప్పులు ఒకరికి ఆస్తులు ఒకరికి, లేకపోతే ఆ పార్లమెంట్లో తలుపులు మూసేసి చేసిన దానికి వి ఫెల్ట్ నో ఓకే యాస్పిరేషన్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ కరెక్ట్, యాస్పిరేషన్స్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఆల్సో కరెక్ట్. బట్ ఎవరికి ప్రాబ్లం వాళ్ళకు ఉంది, కానీ దాన్ని బలవంతంగా చేయాల్సిన పని లేదు, దానికి ఒక మధ్య మార్గం చేయొచ్చు. కానీ ఆంధ్ర నష్టపరిచారు ఆ టైంలో అనిపించింది. ఈ రోజుకి దట్స్ వాట్ వీఆర్ సఫరింగ్ అనిపించి ఇట్ ఈస్ ఎమోషనల్. ఆ టైంలో నా గొంతుక పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. అంటే నా ఆవేశం ఉంది, నాకు బాధ ఉంది. నిన్ను అరణ్య రోదన, నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినా, బయటకు వచ్చి మాట్లాడినా అరణ్య రోదనే కదా, నా మాట ఎవడిండు. కానీ అతను ఒక పార్టీ పెట్టి ఆ టైంలో బయటకు వచ్చి మీరు తప్పు చేశారు, పార్లమెంట్లో విడదీసుకుండి ఇద్దరు కొట్టుకునేలా చేస్తున్నారు ఫర్ ఎవరు. ఇప్పుడు నేను ఇదే మాట్లాడుతున్నా అండి, సామరస్యంగా విడిపోయి ఉంటే అసలు మనం ఒక మాట మాడతామా? అసలు ఎగ్జాక్ట్లీ ఆ రకంగా నాకు పవన్ కళ్యాణ్ గారు నా గొంతుకు అయ్యారు అనేసరికి నేను ఎమోషనల్ కనెక్షన్ అయిన ఆ టైంలో. రెండో విషయం ఎక్కడంటే ఒకరోజు అంటే ఓకే మేబీ ఇప్పుడు ఆయన స్వరం మారుండొచ్చేమో కానీ, బట్ ఒకప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్పారు, నేను కావాలని నా కాపు కులంలో నేను పుట్టలేదు, నేను కాపు కులంలో నేను మా అమ్మకి పుట్టకముందు అమ్మ నేను కాపు ఇదిగో మీరు పొట్టలో ఉన్నా కదా, నేను కాపు కులంలో పుట్టాలని దేవుడికి చెప్పాం కదా. ఎవరు ఏ మనిషి తెలియదు, నేను ఎక్కడ పుడతానో నేను ఏ కులంలో పుడతానో నాకు తెలియదు. ఎవరు మీరు కాపు కులంలో ఉన్నారు మీకు ఓట్లేస్తాం మన వాళ్ళందరూ ఎవరు అంటే, నిన్ను ఎవరు అడిగారు కాపు కులం అని? నీకు కావాల్సింది నీ కులం వాడు కాదు, నీ రాష్ట్రానికి నీ ఏరియాకి నువ్వు బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేయాలి, నీకు కావాల్సిన రోడ్లు, నీకు కావాల్సిన నీరు ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఓటేయండి. నేను అడిగాను అనే ఒక డైలాగ్ ఉంది చూసారా, అసలు నాకు అసలు ఇది కదరా అమ్మ, ఇది కదా రాజకీయం అంటే, అసలు ఇది కదా దమ్ము అంటే. ఓడిపోవచ్చు కాకండి, ఓడిపోవచ్చు కాక నో బాధ. అసలు నష్టపోతే ఎవరు నష్టపోతాం? మనం నష్టపోతాం, ప్రజలు. మనం ఈ రోజు ఇక్కడ ఏసీలో కూర్చోనో లేకపోతే ఎక్కడన్నా ఇంట్లో కూర్చొని కంఫర్ట్గా కరెంటు, కంఫర్ట్గా వాటరు, కంఫర్ట్గా మనకు ఫుడ్ డెలివరీ అవుతుంది చూసారా, రోడ్డు మంచి రోడ్లు, ఏ బేస్ మీద? అలాంటి వాళ్ళ పీపుల్ ఆస్పిరేషన్స్ వాళ్ళు ఉండి మన కోసం, ప్రజల కోసం వాళ్ళు కూర్చొని మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి ట్రై చేసే వాళ్ళ వల్లే కదా. 100%. ఎగ్జాక్ట్లీ అది ఆ వల్ల నేను అటు అట్రాక్ట్ అయ్యాను. కానీ మీరు అట్రాక్ట్ అవ్వడం వరకు బాగానే ఉంది, కానీ అంతవరకు రీచ్ అవ్వాలి అంటే మధ్యలో చాలా అడ్డంకులు ఉంటాయి కదా, అంత ఈజీగా ఎలా రీచ్ అయ్యారు మీరు అక్కడి వరకు? ఈజీగా ఇప్పుడు కూడా ఏం ఈజీ లేదు మేడం, నాకు కూడా కొంచెం డిఫికల్టీగా ఉంది పొజిషన్. ఎందుకంటే కాదు 2017లో వాళ్ళు స్పీకర్గా సెలెక్ట్ చేస్తున్నామని అడిషన్స్ పెడితే నేను కోంపల్లి అక్కడ దానికి అటెండ్ అయ్యాను. ఒక్కొక్కరికి ఒక 1 minute 2 minutes స్పీచ్ ఇవ్వమని చెప్పారు. సో ఆల్మోస్ట్ ఒక 3000-4000 పీపుల్ వచ్చారు ఆ రోజు. అందులోంచి నన్ను ఒకరిని సెలెక్ట్ చేశారు. ఆ రోజు 10 మందినో 5నో షార్ట్ లిస్ట్ చేశారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే టోటల్గా ఒక 15ని షార్ట్ లిస్ట్ చేశారు, ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిపి. ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మందిని ఎంతనో ఫిల్టర్ చేసి దాంట్లో ఒక 50 మందిని మమ్మల్ని పిలిచారు ఆఫీస్కి. ఒక 10 లక్షల పైనే ఫిల్టర్ అయింది ఆ యూత్ పవర్, వాళ్ళందరూ లేడీస్ అందరిలోనూ.
ఐ వాజ్ ఫెల్ట్ హ్యాపీ, ఓకే ఐ మేడ్ సమ్ ఇంపాక్ట్ టు దెమ్ దట్ ఐ కెన్ స్పీక్ బెటర్ అని చెప్పి. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఎలక్షన్స్ 2019లో లాస్ అయిపోయాక వెరీ డల్గా ఉంది. అగైన్ పార్టీలో కొంతమంది నెగిటివ్గా ఫీల్ అవ్వడం, అసలు వీళ్ళేంటి వాళ్ళేంటి అని మాట్లాడడం అలా చాలా ఉన్నాయి. ఇట్లా కాదు, మన పార్టీ ఐడియాలజీని వెళ్ళాలి అని చెప్పి నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు అడిగారు, ఇంత అవసరం లేదు నాకు, మనం సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నాం, కానీ సడన్గా రాజకీయంలో ఇంతసేపు ఎమోషన్ ఎందుకు అవుతుందా అంటే దిస్ ఇస్ వాట్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి, మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి, డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ మేక్స్ యూ మోర్ బిగ్గర్ దాన్ మనీ ఫేమ్. వచ్చేసింది మనీ ఫేమ్, మనకు కావాల్సిన నా లెవెల్లో నేను చేయాల్సింది చూసేసాను, కానీ వాట్ ఎల్స్ మేక్స్ యూ హ్యాపీ. అర్థమవుతుంది. యాక్చువల్గా మూవీ గురించి చెప్పినప్పుడు ఒక రకమైన ఎమోషన్ కనిపించింది, ఇక్కడ ఎమోషన్తో పాటు మీ ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు చూడండి, 50 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు దాటి మీరు బాగా సక్సెస్ఫుల్ పీపుల్ మీరు ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళు 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్యలో బాగా కష్టపడిపోయి ఉంటారు. పొద్దున 10ంటికి స్టార్ట్ చేసి నైట్ 12 దాకా కష్టపడడం, అక్కడికి వెళ్ళడం ఇక్కడికి పెడతారు. 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి, యాక్చువల్గా ఆరామ్సే కూర్చొని ఏం చేసి నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదని చెప్పి వెళ్ళి అరుణాచరణాలకు వెళ్ళడం, రోడ్లు వేయించడం. 50 ఏళ్ళకే వెళ్ళిపోతున్నారా? 60 ఏళ్ళకి పోనీ చెప్పండి. లేదా ఈ మధ్యకాలం మీరు చూడండి, మీరు వారెన్ బఫెట్ చాలా తీసుకోండి, మంది కోరుకుంటున్నారు. వారెన్ బఫెట్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, ఎవరైనా సరే టాటా వాళ్ళని తీసుకోండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకని? అది 30 ఏళ్ళ రోజు ఎందుకు చేయలేదు, 30 ఏజ్లో ఉన్నప్పుడు చేయలేదు ఎందుకు? అప్పుడు డబ్బులు సంపాదించుకోవాలి కోరిక. సో సేమ్ థింగ్ నేనంటే ఎప్పుడో 50 ఏళ్ళకి నేను డబ్బులు సంపాదించే లోపు నాకు కావాల్సిన ప్యాషన్ ఫాలో అవ్వాలి, నాకు కావాల్సిన పర్పస్ ఆఫ్ లైఫ్ని ఫాలో అవ్వాలి, నేను ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అలాగే నాకు నచ్చిన మా ఇంట్లో వాళ్ళకి నా రెస్పాన్సిబిలిటీ, మా సిస్టర్కి నేను చేయాలి రెస్పాన్సిబిలిటీ, మా మదర్కి ఫాదర్కి చేయాలి రెస్పాన్సిబిలిటీ, నా సీఏ ద్వారా నేను చేసుకుంటాను. అలాగే సమాజానికి ఏదైనా వాల్యూ చేయాలంటే నాకు ఒక స్టార్ట్అప్ కూడా ఉంది. ఐఎమ్ డూయింగ్ అనదర్ స్టార్ట్అప్ కాల్డ్ ప్లేస్మెంట్స్. అందులో స్కిల్ చేసి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఒక రీజనబుల్ ప్రైస్ పెట్టి. సో అలా కూడా చేస్తే ఏంటంటే ఒక 10 అంటే సంవత్సరానికి ఒక 1000 మంది స్టూడెంట్స్కి ట్రైన్ చేసి ప్లేస్ చేస్తే వాళ్ళ లైఫ్ నేను సెట్ చేసినట్టే కదా. దట్ మేక్స్ యూ హ్యాపీ. ఇది కాకుండా ఇంకా పెద్ద లెవెల్లో చేయాలండి. నేను చేసి ఇప్పుడు 1000 మంది మాట్లాడుతున్నా, అదే నేను ఒక స్టేట్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాను అనుకోండి, హౌ బిగ్ ఇంపాక్ట్ ఐ కెన్ గివ్. అలా చేయాలంటే నాలాంటి ఒక పల్లెటూరు రైతుకి ఎవరిస్తారు నాకు? నేను ఇలా మాట్లాడుకుంటూ మీతో మాట్లాడుకుంటూ రోజుకి నా నాజ్ని డిస్ప్లే చేసుకుంటూ ఇలా స్టార్ట్అప్ చేసుకుంటూ ఎంతో కొంత మనీ పెట్టుకుని దాంతో మెయింటైన్ చేసుకుంటూ ఆఫీస్ మెయింటైన్, ఎంప్లాయీస్ మెయింటైన్ చేసుకుంటూ పొలిటికల్గా ఒకవేళ పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఎంపీ రాజ్యసభ ఉంది, లేకపోతే ఎమ్మెల్సీ ఉంది. ఇలాంటి వాటిలోకి వెళ్ళి యూ కెన్ బి పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. బట్ ఉందా ఫ్యూచర్లో? అంటే ఇప్పుడు ఆల్రెడీ లీడింగ్లో ఉన్నారు, బట్ అట్ ది సేమ్ టైం ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని మేము ఆ వేలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ యూ కెన్ సీ మీ ఫ్రమ్ సెంటర్ మేడం, అందులో డౌట్ లేదు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ చూడగలరు, అందులో డౌట్ లేదు, దాంట్లో అనుమానం అయితే లేదు. అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తారా? ఎప్పుడైనా ఉంటుంది మేడం, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. మీరు కావాలంటే మా ఫ్రెండ్స్ అడగండి, ఎవరైనా నాకు తెలిసిన ఫ్రెండ్స్. ప్రజల మనిషి అని అన్న కానీ ఐఎమ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆల్సో. డెఫినెట్ గా నేను కూడా హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాను మిమ్మల్ని ఆ పొజిషన్ లో చూడాలి అని చెప్పి. అండ్ సడన్ గా మూవీ ప్యాషన్ ఏంటి మరి? సడన్ గా నేను చిన్నప్పటి నుంచి మన సూపిసెట్ నాటకాలు వేసేవాడిని. నా 7th క్లాస్ 5th క్లాస్లో కూడా స్కూల్లో నాటకాలు వేసేవాడిని. సూపిసెట్ మాస్టారు, తర్వాత యేసుప్రభు నాటకాలు, వాటిలో రకరకాల నాటకాలు. చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే ఇష్టం, డాన్స్ నాటకం. థియేటర్ ఆర్టిస్ట్ కూడా? థియేటర్ అని కాదు కానీ ఈ నాటకాలు చేసేవాడిని. థియేటర్ అనేది అంటే ఇంగ్లీష్ పదం అంతా నాకు నైల్ది, కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఓకే నాటకం చేయాలి, కల్చరల్స్ వస్తున్నాయి, నాటకం చేయాలి, ఓకే బోస్ విల్ బీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అంటే వెళ్ళి ఒక నాటకం, ఒక ఏదైనా స్కిట్ సంబంధించి సారని రాసిస్తారు, లేదా మనం ఏదో ఒకటి క్రియేట్ చేసి దాన్ని చేయడం అనేది ఇంట్రెస్ట్. పర్లేదు, ఒక పక్కన ఒక ప్యాషన్ ఉండి నాటకాలు వేస్తూ ఆ ఇంట్రెస్ట్తో కూడా మీరు సీఏ వరకు వచ్చారంటే అంటే దానికి ఎలా చెప్పొచ్చు మేడం, నేను అది సినిమా కెరీర్ని ఆపేసి ఒక 4-5 years ఓన్లీ ఫోకస్డ్ ఆన్ సీఏ. ఆ టైంలో నేను ఆ 4-5 years నేను ఓన్లీ ఫోకస్ సీఏ. ఎందుకంటే మాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి లేకపోతే దానికి వెనకాల మనకేం డబ్బులు లేవు, ఏం చేయాలి, మూసుకొని చదువుకొని పాస్ అయ్యి ఓ మంచి జాబ్ తెచ్చుకొని అందులో డబ్బులు వస్తున్నప్పుడు ముందు ఈ మనకేమైనా అప్పులు ఉన్నా క్లియర్ చేసుకొని తర్వాత మన ప్యాషన్ పర్సూ చేయాలనే దాంట్లో చేశాను. దానివల్లే నాకు ఆల్మోస్ట్ ఒక 10 years ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ గుడ్ ఇండస్ట్రీలో ఏమైనా అవ్వడానికి నాకు అవకాశం లేకుండా పోయింది.